ఒక హోటల్ యజమాని తన హోటల్ ఆరంభ దినాన అందరినీ ఆహ్వానిస్తూ సర్వమత బోధకుల్ని ఆహ్వానించి వారి ఆశీస్సులతో హోటల్ను ఆరంభించాలనుకుంటాడు. హిందూ మతంలో ఉన్న పూజారుల్ని, ఇస్లాం మతంలో ఉన్న పెద్దలను, ఇక రక్షణకర్త అయిన దేవుణ్ణి ఎరిగి ఉన్న సేవకులను కూడా, జీవం గల దేవుని సేవకులను అందరినీ పిలిపించి సర్వమత ప్రార్థనలతోటి ఆ హోటల్ని ఆరంభించాలని ఆశపడతాడు. అందరూ వస్తున్నారు కాబట్టి లోకములో ఉన్న దేవుళ్ళు అనబడిన వారి ఫోటోలన్నీ పెడుతూ వారిలో యేసుక్రీస్తు ప్రభు వారి చిత్రపటం కూడా పెడతాడు. వారందరికీ దండలు వేయాలని దండలు ఆర్డర్ ఇస్తే అక్కడ పూల కొట్టు దగ్గరికి పోయిన తర్వాత అన్ని పటాలకు దండలు ఉంటాయి, కానీ ఒక దండ మాత్రం కొరువు అవుతుంది. ఇక ఆ పూల కొట్టులో దండలు ఏమాత్రం లేవు. సరేనని చెప్పి హోటల్ యజమాని పంపించిన వ్యక్తి తిరిగి వచ్చి ఫోటోలన్నిటికీ సరిపడా దండలు లేవు, ఒక ఫోటోకి తక్కువ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాల. ఎట్లా ఈ దండలు వేయటం ఆపేద్దామా లేకపోతే ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉంటే వానికి సమీప స్నేహితుడు, చాలా దగ్గరి స్నేహితుడు అంటాడు, దాని గురించి ఏమాత్రం ఆలోచించొద్దు, క్రైస్తవులు పూలను ధరించరు కాబట్టి ఆ యేసు ప్రభువుకి దండ లేకపోతే పర్వాలేదులే, మిగతా ఆ ఫోటోలు మొత్తానికి దండలు వేయి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. సరే, ఈ మాట ఆయనకు కూడా నచ్చుతుంది, నిజమే కదా, వాళ్ళు పూలను ఎక్కువ ధరించరు కదా అన్నట్లుగా యేసు ప్రభు చిత్రపటానికి ఆ దండను వేయటం ఆపేసి అన్ని చిత్రపటాలకి దండను వేస్తారు. ఇప్పుడు ఆరంభం అవుతుంది, అన్ని మత బోధకులు వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దేవుని ఆరాధిస్తూ వారి దారుల్లో దేవుని పూజిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని కలిగి ఉంటూ ఉంటారు. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ హోటల్ యజమాని అంటాడు, పాస్టర్ గారు ఆ యేసు ప్రభు చిత్రపటం వైపు అదే పనిగా చూస్తూ ఉంటే ఈయనకు ఒక ఆలోచన వస్తుంది, ఏంటి ఈ ఫోటోకు మాత్రమే దండలేదని పాస్టర్ గారు ఆలోచిస్తున్నారేమన్నట్లుగా ఆ యజమాని, హోటల్ యజమాని అంటాడు, ఏమండి దండలన్నీ అయిపోయినాయి, వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు, దండలన్నీ అయిపోయినాయి, అందుకని యేసు ప్రభు పటానికి దండ వేయలేదు, మీరేమనుకోబాకండి, అయినా కానీ మీకు పూలు అంటే ఇష్టం ఉండదు కదా, దేవుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు కదంటే ఈ పాస్టర్ గారికి ఆ స్వార్థ చెప్పడానికి అదొక కారణమైందనమాట. అప్పుడు పాస్టర్ గారు నవ్వుతూ చిరునవ్వుతూ అంటాడు, ఏమీ లేదండి, దాని గురించి నేనేమి ఆలోచించట్లేదు, ఈ సమయంలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, నేను ప్రార్థన చేయకపోయి ఉందిగా అంటే, సరే చెప్పండి సార్ అంటాడు. అప్పుడు పాస్టర్ గారు చెబుతున్న సంగతి ఏంటంటే, పూలదండ వేసే సంగతి ఏ చిత్రపటాలకు వేస్తారంటే మరణించిన వాడిని చిత్రపటాలకు వేస్తారు. ఈ పూలదండ ఎట్లా నీకు అందలేదో తెలియదు, కానీ వాస్తవాన్ని నువ్వు ప్రజలందరికీ తెలియపరచడానికి ఈ సందర్భం కుదిర్చబడిందంటూ చిరునవ్వుతో చెబుతాడు, నా యేసు ప్రభు నాకు పూలదండ అవసరం లేదు, కానీ ఆయన సజీవుడు, మరణించిన దేవుడు కాదు అని చెప్పి సువార్త కొన్ని మాటలు తెలియపరిచి ప్రార్థన చేస్తాడన్నమాట. ఆ సమయంలో హోటల్ యజమాని ఈ జీవం గల దేవుని సేవకుడు తెలియపరిచిన మాటలు విని రక్షణ పొందిన వాడుగా ఉంటాడు. నాకు సంబంధించిన సంగతిని కూడా ఒకటి తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఎవరు అని నా స్నేహితుల్లో ఒక వివాదం తర్కంగా ఆరంభించబడినప్పుడు, నేను యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని గట్టిగా తెలియపరచబడుతున్నప్పుడు వారి దేవుళ్ళే చెప్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్పాను, నా దేవుడు సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఎవరైనా ఇట్లా మరణాన్ని జయించిన దేవుళ్ళు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా అని తెలియపరిచినప్పుడు అందరూ మౌనంగా ఉంటే ఒక స్నేహితుడు మాత్రం అన్నాడు, సూర్య భగవానుడు ఉన్నాడు అన్నాడు. సూర్యుడిని అందరూ ఆరాధించవచ్చు, సూర్య భగవాను. అప్పుడు ప్రభు నా గమనానికి తీసుకొచ్చిన మాట ఏంటంటే, సూర్యునికి కూడా సూర్యగ్రహణం ఉంటుంది కదా, ఒకరోజు గ్రహణం ఉంటుంది, ఆ గ్రహణం ద్వారా సూర్యుడు మింగివేయబడతాడు, అంటే మరణిస్తాడు. నా దేవుడు అట్లా కాదు,
సమాధి నుండి తిరిగి లేచిన వాడు, మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము అని తెలియపరిచి నా స్నేహితుల మధ్య దేవుని సువార్తను చెప్పటం జరిగింది. ఈ రీతిగా ప్రభువుని నేను మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ దినాన్ని ఆధారం చేసుకొని, ఈ లేఖనాలను ఆధారం చేసుకొని సజీవుడైన దేవుణ్ణి గర్వంగా, సజీవుడైన దేవుణ్ణి సంతోషంతో, సజీవుడైన దేవుణ్ణి ఆనందంతో, సజీవుడైన దేవుణ్ణి ఒక్కడే దేవుడని మనస వాచ హృదయ పూర్వకంగా దేవుణ్ణి తెలియపరచటానికి ప్రతి ఒక్కరూ తమ తమ స్వరములెత్తి ఆ సువార్తను వినిపిస్తూ ఉన్నారు. నిజమే, దేవుడు కూడా అదే మాట చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే, నేనే నేనే, ఇంకెవరు లేరు. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా జీవము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు. ఈ సంగతిని, సజీవుడైన దేవుని ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని, ఈ సంగతిని ప్రపంచానికి తెలియపరచకూడదని యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ సంగతికి ముందు ప్రజలు లేకపోతే అధికారులు, అప్పుడున్న ప్రధాన యాజకులందరూ ఈ దినాన్ని సజీవమైన కార్యంగా ఉంచకూడదని వారి ప్రయత్నాలు చేసిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయిన దినాల్లో నేను సజీవమైన దేవుణ్ణు, మరణించి సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తాను, నేను లేచిన దినమున మానవాళ్ళందరికీ జీవమైన కార్యం కలుగుతుంది, సాతానుని లేకపోతే మరణంతో ముడివేయబడిన అపవాదిని తన తలను చితకద్రొక్కే దినము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయిన దినాల్లో శిష్యులతో చెప్పిన మాట ఇక్కడ కావల్లో ఉన్న సైనికులు కొంతమంది వింటారు. ఎట్లా లేస్తాడో చూద్దాం. బరువైన రాయిని సమాధికి కావలిగా ఉంచినారు, రాజముద్ర వేసినారు, ఎవరిను దాన్ని తొలగింపకూడదు. అంత మాత్రమే కాకుండా సైనికులు కొందరిని కావలి ఉంచినారు. నిజంగా లేస్తాడా లేవడా అన్నట్లుగా ఆ సైనికులంట వెళ్ళి ప్రధాన యాజకులకి పెద్దలకి చెబుతా అంటారంట, అయ్యా ఆయన సజీవుడై లేస్తాడన్నమాట మేము విన్నాము అని ఆ ప్రధాన యాజకులకి పెద్దలకి చెబితే వారందరూ కలిసి ఒక ఆలోచన చేస్తారంట. అరే, మనం నమ్ముకున్నవారు, మనం పూజించేవారు, మనం గణపరిచేవారు, మనం కీర్తించేవారు, మనం దేవుళ్ళు అనుకున్నవారు ఎవరూ లేవలేదే, ఈయన మాత్రం లేస్తే ఈయన ఒక్కడే దేవుడు అయిపోతాడు. కాబట్టి సైనికులకు ఒక ఆలోచన చెప్పారంట, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, చాలా ద్రవ్యం ఇచ్చారంట, మీరు మాత్రం ఒకటి ప్రకటన చేయండి, ఆయన లేచిన పక్షాన మేము కావలి ఉన్నాం, మా సమక్షంలో శిష్యులు వచ్చి ఆయన శవమును లేకపోతే శిష్యులు వచ్చి ఆయనను తీసుకొని పోయిరని ప్రకటన చేయండి. ఈ సంగతిని బట్టి అధికారులు మీ మీద ఏదన్నా ఆలోచనగానే చేయగలిగితే వారి ఆలోచనను మేము రద్దు చేసి మీకేమాత్రం తొందర కలగకుండా చేస్తాం అని చెప్పిన తర్వాత సైనికులంట ఆ ద్రవ్యాన్ని తీసుకొని పెద్దలు ప్రధాన యాజకులు ఏమైతే తెలియపరిచినారో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దుష్ప్రచారం చేయటం ఆరంభించారంట. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అందరి దేవుళ్ళ వల్లే, అందరి దేవతల వల్లే నిర్జీవుడు, సజీవుడు కాదని చెప్పి వారు ఆ మాటని వెల్లడిపరచడానికి ఇష్టపడ్డారంట. అయితే దేవునికి స్తోత్రం, సజీవుడైన వాడు నాటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా, దేవుని అద్భుత శక్తి ద్వారా, రక్షణ పొందిన సకల విశ్వాసుల ద్వారా సజీవుడైన దేవుడని ప్రకటింపబడతా ఉన్నాడు. సజీవమైన దేవుని ఆరాధనను నేటికి జయోత్సాహంతో రోజు రోజుకి దినాభివృద్ధి నొందుతూ ప్రభువే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు అని ఆరాధింపబడతా ఉన్నాడు. ఆ ఆరాధనలో భాగంగా ఈ దినం కూడా మనం ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ప్రభు చేసిన జీవమైన కార్యాలేంటో మనం తలపోసుకుంటూ
సజీవుడైన దేవుణ్ణి, జీవం కలిగిన స్థితిలో ప్రభువుని ఆరాధించడానికి మనం సిద్ధపరచుకుంటాం.